హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి మనము ఈరోజు మీకు ఐబ్రోస్ మనమే ఎలా తీసుకోవాలనేది చూపిస్తాం. మీకు సెల్ఫ్గా మనకు మనమే తీసుకోవచ్చు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి 150 200 ఫోర్ హెడ్, అప్పర్ లిప్పు ఇవన్నీ తీయించుకుంటాం కదా. మనం ఫేస్ అంతా ఫేషియల్ హెయిర్స్ అంతా థ్రెడ్తో కానీ తీసుకుంటాం కదా. అలా ఇంట్లోనే మనము ఎట్లా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను, ఓకేనా. హైబ్రో థ్రెడ్ ఉంటుంది కదా మనకి, ఇది మనకు ఇట్లా 2 పొరలు మన చేతికి ఎంత కావాలో అంత, మన మన హైబ్రో తీసుకోవడానికి మన చేతికి గ్రిప్గా ఎంత కావాలో అంత తీసుకోండి. మళ్ళీ లాంగ్ తీసుకోవద్దండి పెద్దగా. ఇట్లా రెండు మీకు తుంచి చూపిస్తాను. ఇలాగ తీసుకొని ఈ రెండు మనకు జాయింట్ చేస్తే మన చేతి వాటమ్మ, మన చేతికి వెడల్పుగా మళ్ళీ పొడవుగా తీసుకుంటే మనకు హైబ్రో తీసుకునికి రాదు. ఇలా రెండు కలిపి ముడి వేసుకోవాలి. ముడి వేసుకొని మన లెగ్ పైన పౌడర్ వేస్తే మనకి హెయిర్ అనేది బాగా కనిపిస్తుంది. చిన్న చిన్న హెయిర్ కూడా మనకి థ్రెడ్కు వచ్చేస్తుంది అన్నమాట. అందుకు పౌడర్ వేయండి. ఫస్ట్ పౌడర్ వేసుకోండి. ప్రాక్టీస్ ఇది. మళ్ళీ మీరు కాలు మీద చూపిస్తుందని అనుకోవద్దు. మనం ప్రాక్టీస్ ఇంట్లో సెల్ఫ్గా చేసుకోవడానికి మన కాలు మీద హెయిర్ని మనం తీసుకోవాలి. రోజు ట్రై చేసుకోవాలి అన్నమాట. అక్కడ క్లీన్గా ఉన్నా సరే మనం ఇటుపక్క హెయిర్ ఉన్నప్పుడు ఎట్లా తీయాలి, అటుపక్క హైబ్రోకి ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను. అలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ లెగ్స్ పైన, మన కాళ్ళ పైన మనము ప్రాక్టీస్ చేయాలి. తర్వాత మన అప్పర్ లిప్ పైన ప్రాక్టీస్ చేయండి. అప్పర్ లిప్ వద్దు, ఫోర్ హెడ్ పైన ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఫోర్ హెడ్ పైన మనకు ప్రాక్టీస్ లేకపోతే మళ్ళీ థ్రెడ్ కాట్లు కూడా పడతాయి మీకు. కాబట్టి లెగ్ పైన బాగా ప్రాక్టీస్ చేసి మన కాళ్ళ మీద మనమే తీసుకోవాలి. డైలీ ట్రై చేయండి. అంతవరకే. హెయిర్ ఉంటేనే చేయాలనేది ఏం లేదు. మనం దీనిపైన ట్రై చేసుకోవాలి. ఇటుపక్క ఎట్లా తీయాలి, అటుపక్క ఎట్లా తీయాలి అనేది మీకు చూపిస్తాను. ఊరికే ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి తర్వాత మీ ఫోర్ హెడ్ పైన ట్రై చేసుకోండి. తర్వాత అప్పర్ లిప్ పైన చేసుకోండి. తర్వాత మీరు ఐబ్రో పైకి వెళ్ళండి. షేప్ నీట్గా మీకు ఎట్లా కావాలో, ఎలా కావాలో అలాగా ఫస్ట్ ఐబ్రో ఉంటుంది. మీకు స్కెచ్ చేసి చూపిస్తాను. ఐబ్రో మనకి పెన్ ఎక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా. ఐబ్రో మనకి ఇక్కడ ఉందనుకుందాం. ఇక్కడ అయ్యో ఇదేమో దీంతో పాటు కూడా వచ్చింది. అంత గట్టిగా పెట్టేసినట్టు. అయితే చూపిస్తాను, నిదానంగా చూడండి ఎలా అనేది మీకు చూపిస్తాను. ఐబ్రో ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చూపించడానికి నేను మీకు ఇక్కడ ఐబ్రో మోడల్లో వేస్తున్నా అంతే, ఓకేనా. మళ్ళీ నేను క్లీన్ చేసుకుంటాను. ఇలా ఉందనుకోండి. ఇక్కడ ఒక ఐబ్రో అనుకుందాం. ఇది పడట్లేదు. ఇక్కడ ఐబ్రోస్ ఇలా ఉంటాయి కదా మనకి. చూడండి, మళ్ళీ మీరు ఫీల్ కావద్దండి. నేను చూపిస్తున్నా, మీకు నేర్చుకుంటారు. చాలామందికి తెలియదు కదా సెల్ఫ్గా ఎలా తీసుకోవాలనేది. మన ఐబ్రో ఇలా వంకుగా కొంతమందికి ఉంటుంది, ఒకరికి చక్కగా ఉంటుంది, ఒకరికి ఇలా చక్కగా ఉంటుంది. ఇట్లా కదా, ఇలా చక్కగా ఉంటాయి. కొంతమందికి ఇలా వంపుగా ఉంటాయి, ఇలా చక్కగా ఉంటాయి. మనం ఇక్కడ మీకు చూపిస్తాను, చూడండి, ఓకేనా. మళ్ళీ మీరు ఏమనుకోవద్దండి అమ్మా. నేను మీకు నేర్చుకోవాలన్నట్టు మీకు ఇలా చూపిస్తున్నాను అంతే. మళ్ళీ వేరే విధంగా అర్థం చేసుకోవద్దండి, ఓకేనా.
కొంతమందికి ఇలా కలిసిపోయి కూడా ఉంటాయి కదా. ఇక్కడ మనకి నోస్ ఉందనుకుందాము, ఓకేనా. ఇలా వంపుగా కొంతమందికి ఉంటాయి, ఇలా స్ట్రైట్గా కొంతమందికి ఉంటాయి కదా. ఇప్పుడు షేప్ మనం ఎలా తీయాలనేది చూపిస్తాం మీకు. ఇలా థ్రెడ్ తీసుకొని మనము ముడి వేసేసుకున్నాం కదా. ఇక్కడ చివర్లో ముడి వేసుకున్నాక ఇలా రౌండ్గా వస్తుంది కదా. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనం ఐబ్రోస్కి పౌడర్ వేసేసాం. కంటి పైన ఫోర్ హెడ్ అనుకుందాం. ఇక్కడ ఫోర్ హెడ్ కూడా మీరు వేసుకోవాల్సిందే, పౌడర్ వేసుకోవాల్సిందే. మీరు నోస్ పైన వేసుకునే అప్పర్ లిప్ పైన కింద చిన్ను అంతా మీరు ఐబ్రో తీసుకున్నారు. చిన్న అంటే గడ్డం దగ్గర అంతా ఐబ్రో తీసుకోవాలంటే ఫస్ట్ పౌడర్ అప్లై చేయాలి. అప్పుడైతే మీకు చిన్న బేబీ హెయిర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ థ్రెడ్ని ఇలా ముడి వేసుకున్నాం కదా. ముడి వేసుకున్నప్పుడు ఇట్లా రౌండ్గా వస్తుంది. అప్పుడు మనం ఇటుపక్క తీసేటప్పుడు ఇటుపక్కన తీయండి. ఫస్ట్ దీన్ని ఇలాగా చూడండి, ఇలా ఉంది కదా. మనకి చూపిస్తాం. మనం ఈ కుడి చేతితోటి ఇలా పైకి, ఇట్లా కిందికి అనుకోకూడదు, పైకి అనుకోవాలి. ఇలా పై పక్క నుంచి ఒక 5-6 సార్లు తిప్పాలి థ్రెడ్. ఇలా మనకి ఇలా రావాలన్నమాట. మనం ఇలా పట్టుకోవాలి. ఇలా చూడండి, ఈ 2 వేళ్ళైనా ఈ 3 వేళ్ళైనా ఉపయోగించవచ్చు, లేదంటే మనం అన్ని వేళ్ళతో అయినా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే మనం ఈ 3 వేళ్ళు ఇలా పెట్టి ఈ బొటన్ వేలు అనేది ఇలా పెడతాం. చూడండి, ఇలాగా ఇలా పెడతాం అన్నమాట. ఈ 3 వేళ్ళు ఇలా పెట్టేసి ఈ బొటన్ వేలు ఇలా పెడతాం. ఇలా చూడండి, ఇలా పురి చుట్టుకోవాలి. పురి చుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఎక్కడ క్లీన్ చేయాలి, ఇక్కడ మనం ఇటుపక్క తీస్తున్నాం అనుకోండి. ఫస్ట్ ఇటుపక్కల మన నోస్ ఉంటుంది కదా, బొట్టు పెట్టుకునే దగ్గర ఫస్ట్ నోస్ దగ్గర బొట్టు పెట్టుకునేటప్పుడు ఇటుపక్క నుంచి తీయాలనుకుంటున్నాం. మనం ఇటుపక్క తీసేటట్లయితే రివర్స్, ఇది కిందికి అనుకోవాలి. ఈ పురి అనేది కిందికి అనుకోవాలి. కిందికి అనుకొని ఇలా పెట్టి ఇలా అనాలి. అర్థమవుతుందా? ఇలా పెట్టి కరెక్ట్గా ఇలా అనాలి. అంటే ఇక్కడ నోస్ దగ్గర వచ్చేస్తుంది. ఇక్కడ రివర్స్. మళ్ళీ ఇక్కడ వేసేటప్పుడు ఈ చేయితో, ఇక్కడ తీసేటప్పుడు కుడిపక్క తీసేటప్పుడు ఈ చేయితో అంటాం. ఇలా కుడి చేయితో కుడిపక్క తీసేటప్పుడు, ఎడం పక్క తీసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎడం చేయితో ఇలా అంటాం. అంటే ఆ పురిలోను ఈ పురి అనేది కిందకు ఉంటుంది. ఈ పురి అనేది కిందికి, ఐబ్రో కిందికి ఉంటుంది. కింద నుంచి మనము అన్నప్పుడు పైకి వస్తుంది పురి. చూడండి బాగా, మీరు జూమ్ చేసి చూడండి బాగా. ఇక్కడ మనకి ఐబ్రో ఇట్లా క్రాస్గా ఇంటూ వేసుకోండి. ఇక్కడ మీకు పెన్నుతో కానీ చాక్పీస్ కాదు, పెన్సిల్తో కానీ మార్కర్ కొద్దిగా ఇంటూ వేసుకోండి. ఫస్ట్ ఇక్కడ మనం బొట్టు పెట్టుకునే దగ్గర ఇంటూ మోడల్లో మనము ఐబ్రో అనేది తీస్తాం. ఫస్ట్ ఇటుపక్క తీసినప్పుడు ఇది పురి అనేది పైకి ఉంటుంది. కిందికి అనుకొని మనం ఇటుపక్క తీసినప్పుడు కిందికి అనుకొని కుడిపక్క నుంచి ఎడం పక్కకి ఇలా తీస్తాం. మళ్ళీ ఇటుపక్క తీసేటప్పుడు ఎడం పక్క నుంచి కుడిపక్కకి, అప్పుడు కూడా ఈ పురి అనేది కిందికి ఉండాల. కిందికి ఉండి మనం ఈ గ్యాప్ మధ్యలో నుంచి మనకి హెయిర్ అనేది వస్తుంది. మనం ఇలా అనడం వల్ల ఈ చెయ్యి చూడండి, మనము ఈ పురిని తిప్పుతున్నాం అటుపక్క ఇటుపక్క, ఇట్లా మూవ్ చేయాలి హ్యాండ్స్. ఈ ఏళ్ళు అనేది మనం కదపాలి. కదుపుతూ అటుపక్క వేసినప్పుడు ఎడం పక్క వేసినప్పుడు ఇలా అనాలి, ఇటుపక్క వేసినప్పుడు ఇలా అనాలి. ఓకేనా? ఈ థ్రెడ్ ముడి అనేది ఇక్కడ కిందికి రావాలన్నమాట. ఇలా అనడం వల్ల చూడండి ఇలాగా అట్లా పైకి వస్తుంది అన్నమాట. పురి అనేది పైకి వస్తుంది మీకు.
ఇక్కడ థ్రెడ్ నుంచి ఇలా అనాలన్నమాట. ఇలా అంటే మనం పైకి వస్తాం. కరెక్ట్గా పెట్టుకోండి, ఇంటూ ఆకారంలోనే రావాలి. ఓకేనా? మీకు అర్థమైందా? ఇక్కడ ఐబ్రో దగ్గర ఎలా తీయాలి ఫస్ట్ ఐబ్రో మనము అనేది. ఇక్కడ ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. ఇటుపక్క ఇంటూ ఆకారంలో ఇట్లా ఇట్లా తీసుకొని మనము క్లీన్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఇటుపక్క కూడా ఇలా ఇంటూ ఆకారంలో పెట్టుకొని మనము క్లీన్ చేసుకోవాలి. ఇటుపక్క ఇంటూ ఆకారంలో రావాలి. చూడండి బాగా. ఈ పురి అనేది కిందికి ఉండాలి. ఉండి ఇంటూ ఆకారంలో థ్రెడ్ గట్టిగా పట్టుకొని ఇలా అనాలి. లూజ్గా పట్టుకుంటే మీకు చర్మము థ్రెడ్లోకి వస్తుంది. లూజ్గా ఎప్పుడు పట్టుకోకండి. మనం పెట్టినప్పుడు ఇలా గట్టిగా పట్టుకోండి, ప్రెస్ చేసి ఇలా అనాలి. ఇట్లా ఇంటూ ఆకారంలో పెట్టి ఇలా అనాలన్నమాట. ఇటుపక్క వచ్చినప్పుడు ఇంటూ ఆకారంలో పెట్టి మనం కిందికి అనుకొని మన ఫేస్ మీద చేసుకునేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది ఫిట్గా పెట్టుకొని ఇలా అనాలి. ఈ చేయితో ఇలా అనాలి. అప్పుడు ఇది పైకి వస్తుంది. సరేనా? అర్థమైందా? ఓకే. ఇక్కడ అయిపోయింది. ఇంటూ ఆకారంలో ఇక్కడ చేసుకున్నారు. తర్వాత ఈ ఐబ్రో పైన మనకు షేప్ ఏం కావాలి అనేది ఫస్ట్ మీరు లైన్ వేసుకోండి. మనకి ఎంతలో కావాలి అనేది. ఈడ ఫస్ట్ లోపలికి వెళ్ళకూడదు. మనం ఐబ్రో లోపలికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఐబ్రో పైన ఎడ్జెస్ ఉంటాయి కదా, మనకు ఎక్స్ట్రా హెయిర్ అనేది ఉంటుంది. ఫస్ట్ అది క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చేయాలి, ఇలా చేస్తాం. మన హెయిర్ ఎలా ఉంటుంది, మన రూటు ఇటుపక్క తిరిగి ఉంటుంది కాబట్టి అటుపక్క నుంచి ఇలా తీసుకుంటాం. ఇలాగా ఐబ్రో ఎలా ఉంటే అలా పెట్టి ఇలా ఈ పురి అనేది కిందికి పైకి మనం హ్యాండ్స్ రెండు మూవ్ చేయాల్సిందే. ఇలాగా తీసేటప్పుడు ఇది, తీసిన తర్వాత ఇది. ఇప్పుడు ఈ పురి అనేది కిందికి పెట్టుకొని ఈ గ్యాప్ దాంట్లో మన హెయిర్ అనేది ఇలా తీసుకోవాలి. కరెక్ట్గా ఇట్లా ఐబ్రో కరెక్ట్గా ఈ కింద థ్రెడ్ అనేది మనము ఈ థ్రెడ్ అనేది ఐబ్రోకి కరెక్ట్గా ఉండాలి. ఉండి ఇది దీంతో ఇలా ప్రెస్ చేయాలి. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఓకే. ఇలాగనమాట. మీరు జూమ్ చేసి చూసుకోండి. తర్వాత ఇలా తీసుకోవాలి. ఫస్ట్ ఈ ఐబ్రో ఇక్కడ స్టార్ట్ చేసి ఇంటూ ఆకారంలో క్లీన్ చేసుకొని, తర్వాత ఇక్కడ ముక్కు పైన ఉంటాయి కదా మనకి, ఇక్కడ బొట్టు పెట్టుకునే దగ్గర అక్కడ కూడా కొంచెం ఇలాగా ఇటుపక్క ఒకసారి అటుపక్క ఒకసారి ఇలా తీసేసుకోవాలి. నోసు సగం వరకు తీసేసుకోవాలన్నమాట. ఇది కూడా అంతే. ఈ ఐబ్రో కూడా అంతే. చక్కగా ఉన్న కాడ చక్కగా ఉన్న ఇదే మోడల్లోనే తీసుకోవాలి. ఇదే టైప్లోనే ఎలా ఉన్న ఐబ్రో ఫస్ట్ మన ఐబ్రో షేప్ మనకి ఎట్లా కావాలి అనేది బాగా. ఇట్లా చక్కగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిపూట ఆముదం పట్టించుకొని, లైట్గా ఉన్నవాళ్ళు, చక్కగా అని కాదు, ఐబ్రో థిక్గా లేకుండా మందంగా లేకుండా లైట్గా ఉంటాయి కదా, చాలామందికి హెయిర్ అనేది తక్కువగా ఉంటుంది. వాళ్ళు నైట్ ఆముదం పూసుకోండి. ఆముదం పూసుకొని పడుకొని పొద్దున క్లీన్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీకు హెయిర్ అనేది ఒత్తుగా వస్తుంది. ఇక్కడ బ్రాడ్గా నల్లగా బాగా వస్తుంది. అప్పుడు ఐబ్రో తీసుకుంటే నీట్గా షేప్ అనేది నీట్గా వస్తుంది అప్పుడు. సరేనా? ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్, తర్వాత ఈ ఎడ్జ్కి వెళ్ళినప్పుడు థ్రెడ్ కూడా ఐబ్రో ఎట్లా ఉంటే అలానే మన హ్యాండ్స్ థ్రెడ్ ఉండాలి. థ్రెడ్ ఎప్పుడు ఇట్లా ప్రెస్ చేసే పట్టుకోండి. ఎందుకంటే ప్రెస్ చేయకపోతే మన స్కిన్ అనేది థ్రెడ్ లేక వస్తుంది మనం ఇట్లా అన్నప్పుడు. ఓకేనా? కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. థ్రెడ్ గట్టిగా పట్టుకోవాలి. ప్రెస్ చేయడం ముఖ్యం కాదు, గట్టిగా పట్టుకోవడం ముఖ్యం కాదు. మనం థ్రెడ్ అనేది ఇలా పెట్టి మనం తీసేటప్పుడు నీట్గా ఇలా తీసుకోవాలన్నమాట. ఓకేనా? తీసేటప్పుడు కూడా లూజ్గా పెట్టకండి. ఇది ఎప్పుడు ఇలాగనే ఉండాలి ఈ చెయ్యి. ఓకే, ఇట్లా ఫిట్గానే ఉండాలి. అప్పుడు షేప్ నీట్గా తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఇంటూ ఆకారంలో ఇటుపక్క రివర్స్, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి రివర్స్ తీసుకుంటాం ఇంటూ ఆకారంలో. నీకు గీసి చూపిద్దునా? ఇక్కడ ఎప్పుడు ఇంటూ ఆకారంలోనే తీసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా ఇంటూ ఇలా మనం బొట్టు పెట్టుకున్న దగ్గర నుంచి ఇక్కడ వరకు నోస్ వరకు మీరు ఇంటూ ఆకారంలోనే తీసుకోవాలి.
ఓకేనా. తర్వాత ఇక్కడకు నోస్ ఉంటుంది కదా, ఇక్కడ మధ్యలో మనము అడ్డంగా పెట్టి థ్రెడ్ అటుపక్క ఇటుపక్క రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి. ముక్కు దగ్గర సగం వరకు తీసుకున్నాక మీరు ఇది మనకు పట్టుకుంటే వస్తాయి, హెయిర్ పట్టుకుంటే వస్తుంది అని అనుకుంటారు కదా. ఏం లేదు, మనం ఐబ్రోస్ పట్టుకోకుండా కూడా మనము పైకి ప్లాస్టర్ అన్న వేసుకోండి. ఇలా లాగి ఇక్కడ ప్లాస్టర్ వేస్తారు. ప్లాస్టర్ వేసుకుంటే మనకు ప్లాస్టర్ ఇట్లా చక్కగా ప్లాస్టర్ వైట్ది ఉంటుంది కదా, అది ఇలా ఐబ్రోకి దగ్గర పెట్టి మనం పైకి లాగి ప్లాస్టరు హెడ్కి అతికించుకోవచ్చు. లేదంటారా స్ట్రైట్గానే చేసుకోవచ్చు, ప్లాస్టర్ లేకున్నా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఐబ్రో మనం ఎప్పుడు పైకి ఇలా అంటాం కదా, కళ్ళు పైకి ఐబ్రో అన్నప్పుడు ఇలా పైకి వస్తాయి కదా, ఇలా పైకి వస్తాయి. అప్పుడు మనం కళ్ళు పైకి అన్నప్పుడు ఇలా పైకి అనుకొని హెడ్ అంతా పైకి అనుకొని ఇలా పెట్టడం వల్ల ఈ ఐబ్రో అనేది షేప్ వస్తుంది, మనకు ఇది వస్తుంది. అప్పుడు కింద కూడా నీట్గా ఇటుపక్క చేసుకునేటప్పుడు ఈ చేయితో, ఇటుపక్క తీసుకునేటప్పుడు ఈ చేయితో, ఓకేనా, అలా తీసుకోవాలి. ఇది కూడా అంతే. ఇక్కడ మనము ఇలా ఈ షేప్ దగ్గర ఎప్పుడు షేప్ ఎలాగుందో అక్కడ థ్రెడ్ గట్టిగా పట్టుకొని ఇలా తీసుకోండి. గట్టిగా పట్టుకోకుంటే షేప్ అనేది మనకు పోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు షేప్లోకి వెళ్ళొద్దండి. పైన ఎప్పుడు షేపు లోపలికి వెళ్ళి తీయరు. ఐబ్రోస్ పైన ఎక్స్ట్రా హెయిర్ మాత్రమే తీస్తారు, తీసి హెడ్ అంతా క్లీన్ చేసేస్తారు. అప్పుడు ఈ ఐబ్రో పైన అనేది నీట్గా కనిపిస్తుంది. కింద అయితే షేప్ తీసుకుంటాం మనం, కింద ఎక్స్ట్రా హెయిర్ తీస్తూ మళ్ళీ షేప్ లోపలికి కొద్దిగా హెయిర్ తీసుకుంటాం. బ్రాడ్గా ఉన్న వాళ్ళకి, సింపుల్గా లైట్గా ఉన్న వాళ్ళకి అక్కడ కూడా మనము ఎక్స్ట్రా హెయిర్ ఒకటే తీసేస్తాం. ఈ షేప్ ఎలా ఉండేదో అలానే పెట్టేస్తాం. ఎందుకంటే వాళ్ళకు వంకరగా ఉండదు, లైట్గా ఉంటుంది, చక్కగా ఉంటుంది కాబట్టి. ఓకేనా. ఈ కొసలు కూడా తీయకూడదు. ఈ ఎడ్జ్లో కూడా మనము ఐబ్రో ఇక్కడ సన్నగా ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అది వదిలేయాలి. వదిలేసి మిగతావన్నీ తీసుకుంటూ వచ్చేయాలి, ఇదంతా ఫేస్ అంతా. ఓకేనా, అర్థమైందా మీకు? నేనే చేసుకుంటాను. నేను బ్యూటిషియన్ కూడా చేసినాను. ఏమంటే ఇప్పుడు అన్నీ మారిపోయినాయి, క్రీములు అన్నీ చేంజ్ అయిపోయినాయి. కాబట్టి దాని మీద ఎక్కువ ఏం లేదు. ఐబ్రోస్ ఒకటి నేను తీసుకుంటా, ఫేస్ అంతా ఐబ్రో తీసుకొని నాకు తెలిసినంత వరకు నేను ఇంట్లో నేను న్యాచురల్గా చేసుకుంటుంటాను. న్యాచురల్ సోపు, న్యాచురల్ అన్నీ న్యాచురల్గానే వాడతాను నేను. ఓకేనా. ఇది ఐబ్రో తీసుకోవడం అర్థమైంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి, దీని గురించి డౌట్స్, ఐబ్రోస్ గురించి డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, మీకు రిప్లై అనేది ఇస్తాను నేను. ఓకేనా. ఎప్పుడు మనము థ్రెడ్ అనేది మన చేతి వాటం మన చేతులు వేళ్ళు పట్టి మన ఐబ్రో లెంత్ కూడా ఉండాలి. ఈ సైజ్ అయితే సరిపోతుంది మీకు. నేనైతే ఈ సైజులోనే తీసుకుంటాను. చూడండి, ఈ సైజు పట్టుకొని చేసుకోవాలి. ఇలా 3 వేళ్ళు ఇలా పెట్టాలి, ఈ ఏలు ఇలా ఉండాలి, ఎప్పుడు థ్రెడ్ ఇలా ఉండాలి. తర్వాత మనం పైనుంచి ఇలా తీసుకుంటాం, కింద నుంచి రివర్స్ ఇట్లా తిప్పకండి. ఎప్పుడు హ్యాండ్ ఇట్లా తిప్పకండి థ్రెడ్ని, ఎప్పుడు ఇలానే పైనుంచే రౌండ్ తిప్పాలి. తిప్పి ఫస్ట్ ఇక్కడ క్రాస్గా తీసుకోవాలి. తర్వాత ఈ నోస్ పైన అటుపక్క ఇటుపక్క అడ్డంగా తీసుకోవాలి. తర్వాత పైన ఆ షేప్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా హెయిర్ అన్నది థ్రెడ్ని ఇలా కింద థ్రెడ్ ఇలా పట్టుకొని ఇలా తీసుకోవడమే. ఓకేనా. ఇటుపక్క తీసుకునేటప్పుడు ఇలాగా మన హెయిర్ రూట్ ఎలా అయితే ఉందో, మన హెయిర్ ఎలాగైతే ఉందో, ఇటుపక్క ఉంటే ఇటుపక్క నుంచి తీస్తాం, ఇటుపక్కకు తిరిగి ఉంది హెయిర్, ఇటుపక్క నుంచి తీస్తాం. ఓకేనా. మన హెయిర్ ఎలా తిరిగి ఉంది అనేది చూసుకోండి. ఇటుపక్క తిరిగి ఉందనుకోండి, అప్పుడు ఇలా పెట్టి ఇక్కడ ఇది పురి కిందికి ఈడబెట్టి ఇట్లా తీస్తాం. అటుపక్క తిరిగి ఉందనుకోండి మన హెయిర్, అప్పుడు
అది పురి అనేది ఎడమ చేతి దగ్గరికి తీసుకొని ఇది ఇలా పెట్టుకొని ఎడమ చేయి దగ్గర నుంచి ఇట్లా వస్తుంది పురి, ఇట్లా రివర్స్ అలా తీసుకోవాలి. రివర్స్ హెయిర్కు రివర్స్లో మనం తీసుకోవాలి. ఇలా 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 ప్రాక్టీస్ చేసుకోవాలి. చూడండి, అందుకే మన లెగ్ పైన ప్రాక్టీస్ చేసుకుంటే ఐబ్రో పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫోర్ హెడ్, తర్వాత అప్పర్ లిప్, తర్వాత ప్రాక్టీస్ బాగా వచ్చిన తర్వాత మీరు ఈ హెయిర్ ఈ అదే మర్చిపోతున్నా చూడండి, ఈ కనుగొమ్మల పైకి వెళ్ళండి. ఓకేనా, ఐబ్రో పైకి వెళ్ళండి. ఓకేనా, అది ఐబ్రో తీసుకోవడం. ఓకే ఓకేమ్మా, బాయ్.